తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో రైల్ అలైన్మెంట్ ప్లాన్ నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ కూడా నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. 111 జియో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జియో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువగా ఉందన్నారు. ఓఆర్ఆర్ ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్టుగా సీఎం రేవంత్ తెలిపారు. అవసరమైతే విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. వరల్డ్ సిటీలో అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్మెంట్ ఉండాలని సీఎం రేవంత్ చెప్పారు. ఎంజీబీఎస్, ఫలక్నుమా, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట నుంచి మెట్రో అలైన్మెంట్ ఉండాలని సూచించారు. పాత బస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంపై ఎల్ఎన్టీపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎల్ఎన్టీ మెట్రో రైలు రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసి వెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి.